ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. నమస్తే, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్ గా కామన్ ఆడియన్స్ కూడా చూసే వాళ్ళందరూ కూడా పఠించే మంత్రం ఏంటి ఆ టైంలో? చంద్రగ్రహణము అక్టోబర్ 28వ తారీఖు రాత్రి, అంటే అకార్డింగ్ టు డేట్ ప్రకారం చెప్పాలంటే అక్టోబర్ 29th 1 AM to 2:30 AM, అంటే మనకి రాత్రి. సో అక్టోబర్ 28వ తారీఖు రాత్రి జరుగుతుంది. సో ఆ రాత్రి పూట 1 నుంచి 2:30 వరకు ఇది పర్వకాలము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి తమ జీవితంలో ఒక అదృష్ట యోగ సమయం ఇస్తాడు భగవంతుడు, ఒక లక్ టైం ఇస్తాడు, ఒక ఎగ్జిట్ పాయింట్ ఇస్తాడు. లైక్ మనం ఒక వీడియో గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆ వీడియో గేమ్లో మనకి కాయిన్లు వస్తూ ఉంటాయి, మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. లైక్ ఏదో ఒకటి, ఏది సబ్వే సర్ఫింగ్ ఏదో ఒకటి, సడన్గా ఏదో ఒకటి తీసుకుంటే ఒక దగ్గర ఫుల్ పాయింట్స్ వచ్చినట్టు. మేము చిన్నప్పుడు మ్యారియో గేమ్ ఆడేవాళ్ళం, మీరు కూడా ఆడారా? ఆ గేమ్ ఆడినప్పుడు ఒక హోల్లోకి వెళ్తే ఇంక అక్కడ ఎనిమీస్ ఎవరు ఉండరు అనమాట, టోటల్ కాయిన్స్ ఉంటాయి అనమాట. అలా పోయి అన్ని కాయిన్స్ అన్ని తీసుకొని మళ్ళీ మనం వచ్చేస్తాం అనమాట. ఆ మ్యారియో గేమ్ ఆడినట్టు అట్లాగే మనకి కూడా భగవంతుడు ఏం చేస్తాడు అంటే కొన్ని వరాలు ఇచ్చాడు. అసలు ఈ గ్రహణం అంటే ఏంది అని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, తర్వాత మనకి ఈ వరం ఏందో అర్థమవుతుంది. మనకి ఆల్రెడీ ఇది ఎంతో మందికి తెలిసిన, మళ్ళీ చెప్తాను వినండి. దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని క్షీరసాగర మదనం చేస్తున్నారు, వాసుకి అనే సర్పాన్ని పట్టుకొని. అలా చేస్తున్నప్పుడు చివరిగా అమృతం వచ్చింది. ఆ అమృతము దేవతలు రాక్షసులు మాకు కావాలని కొట్లాడుకున్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మోహిని అవతారంలో వచ్చి ఆ అమృతాన్ని దేవతలందరికీ పంచుతున్నాడు. అయితే ఇచ్ఛారూపము దాల్చే శక్తి కలిగినటువంటి రాక్షసుడు కేవలం రాహు మాత్రమే. ఈ రాహు ఏం చేశాడు, దేవతల యొక్క రూపాన్ని దాల్చి ఆ దేవతల యొక్క పంక్తిలో కూర్చున్నాడు, వరుసలో కూర్చున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నీ తెలిసినటువంటి జ్ఞానియే, కానీ ఆ రాహు దుర్గాదేవి ఉపాసన బలం ఉంది ఆయనకి. ఆ రాహు అమ్మవారు ఉపాసకుడు కాబట్టి కొంచెము మాయ వచ్చింది. ఆ కొంచెము మాయలోనే రాహుకి అమృతం అనేది ఇవ్వడం జరిగింది. ఇవ్వగానే ఆ రాహు అమృతం తాగుతున్నాడు. అప్పుడే చంద్రుడు విషయం చెప్తాడు, అక్కడ రాక్షసుడు కూర్చున్నాడు, రాహు కూర్చున్నాడు, విషయం చెప్తాడు. అలా విషయం చెప్పగానే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి వదులుతాడు. ఇలా ఈయన తాగడము, ఆయన సుదర్శన చక్రం వదలడం రెండు ఒక్కసారి జరిగింది. ఆ యొక్క సుదర్శన చక్రము వదులుతాడు, ఈయన తాగడంతో అది ఎక్కడి నుంచి అంటే విశుద్ధి చక్రం నుంచి అనాహత చక్రం వరకు, అంటే గొంతు నుంచి హృదయం వరకు చేరుకునే సందర్భం లోపలనే తల కట్ చేసేసాడు. కాబట్టి విశుద్ధి చక్రం సపరేట్ అయిపోయింది, అనాహత చక్రం సపరేట్ అయిపోయింది. విశుద్ధి చక్రం అంటే ఏంటి, గొంతు. కాబట్టి విశుద్ధి చక్రమేమో కేతు అయిపోయాడు, అనాహత చక్రం ఉన్నటువంటి మొండెమేమో రాహు అయిపోయింది. అమృత పానవశము చేత ఇటు తల చనిపోలేదు, ఇటు మొండెము చనిపోలేదు, కానీ ఈ రెండు కనెక్ట్ అవ్వలేదు. తల మొండెం రెండు వేరేనే, కానీ చనిపోలేదు. ప్రచోదనం లేదు, చోదనం అంటే మూమెంట్ లేదు, కానీ ప్రాణము. ఇది జరిగిపోయింది. ఇది జరిగిపోయిన తర్వాత అప్పుడు దేవతలందరూ కూడా అమృతం తీసేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇతను అమృతం తీసుకున్నాడు కాబట్టి ఇతనికి అమరత్వం అయితే వచ్చేసింది. సో దీంట్లో డౌట్ లేదు, అమరత్వం వచ్చింది. ఏం చెయ్యాలి అంటే బ్రహ్మదేవుని అడిగితే వాళ్ళకి శరీరాన్ని ప్రసాదించాలి. ఎవరైతే గనక ఈ రాహుకేతువులకి శరీరాన్ని దానం చేస్తారో, అప్పుడు అంటే రాహు అనౌన్స్ చేస్తాడు అనమాట, ఏమని, నాకు ఎవరైతే గనక శరీరాన్ని ఇస్తారో వాళ్ళ యొక్క వంశాన్ని, వాళ్ళ తరతరాల్ని నేను కాపాడుతాను, వాళ్ళని ఎవరు పూజించినా వాళ్ళని నేను హింసించను అని చెప్పి వరం ఇస్తాడు. ఎవరు ఇప్పుడు వాళ్ళ బాడీలు ఇవ్వాలి అని అంటే ఎవరు ఇవ్వడానికి ముందుకు రారు. అప్పుడు కద్రూదేవి కశ్యప ప్రజాపతి యొక్క భార్య, ఆవిడ పిల్లలందరూ కూడా సర్పజాతులు, కర్కోటకము, నాగము, తక్షకము, ఇవన్నీ కూడా సర్పదేవతలు. ఈ సర్పదేవతలందరికీ కూడా ఏంటంటే హీనంగా చూసేటువంటి వారు. ఏముంది, విషం తప్ప ఏముంది మీ దగ్గర, ఏం చేస్తారు మీరు, కప్పలు తింటారు, పాములు తింటారు అని చెప్పి అవహేళనగా చూసేటువంటి వారు. అప్పుడు కద్రూదేవి ఏమన్నదంటే, ఎస్, నా పిల్లల్ని ఇద్దరిని నేను మీకు, నా పిల్లడొకడిని నేను దానం చేస్తాను అంటే కట్ చేసి తల భాగంగా, అంటే రాహుకి తల సర్పము యొక్క తల, కేతువుకి సర్పము యొక్క తోక, ఇది
నేను వరంగా ఇస్తాను అంటే సరే అని వరం ఇచ్చేస్తాడు. వరం ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ రాహువు బ్రహ్మ మూలకంగా ఒక వరాన్ని ఇస్తాడు. ఎవరికంటే ఎవరెవరైతే గనక తమ జీవితంలో రాహుకేతులు అంటే ఏ జాతకంలోనైనా సరే నేను రాహు ఎంటర్ అయ్యాడు, రాహువు కేతు ఇద్దరు 180 degreesలోనే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. వీళ్ళు ప్రతి ఒక్క జాతకంలో 2 భావాల్లో రాహుకేతులు ఉంటారు. వీళ్ళు ఏ భావములో ఉంటే ఆ భావాన్ని నష్టపరుస్తారు. ఉదాహరణకి పంచమ భావంలో రాహు ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏకాదశ భావంలో కేతు ఉంటాడు. పంచమ భావంలో రాహు ఉంటే చదువు రాదు, విద్య రాదు, విజ్ఞానం రాదు, జ్ఞాపక శక్తి ఉండదు. కేతు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి నష్టపోతారు. అదే చతుర్థ స్థానంలో రాహు వచ్చాడు, దశమంలో కేతు ఉన్నాడు, కుటుంబ సౌఖ్యం ఉండదు, ఎప్పుడూ తిరుగుతానే ఉంటారు, కుటుంబ సౌఖ్యం ఉండదు. దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో కేతు ఉన్నాడు అంటే స్థిరమైనటువంటి ఉద్యోగం దొరకదు, కాబట్టి స్థిరమైన ఇంట్లో ఉండరు రాహుకేతు. ఇలా రాహుకేతువులు ఎక్కడ ఉన్నా 2 ప్రదేశాలు అంటే ప్రతి మనిషికి 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాల్లో 2 భావాలు మాత్రం నష్టపరిచేటివే ఉంటాయి. అంటే ఏ మనిషికి 100% హ్యాపీనెస్ ఉండదు, 80% మాత్రమే ఉంటుంది. 20% గ్యారంటీగా ఎక్కడో ఒక చోట బాధ దుఃఖం అనేది ఉంటుంది. అది ఎక్కడుంది ఎలా ఉంది అని తెలుసుకున్నా రాహు కేతువులు మన జీవితంలో వచ్చిన సందర్భంలో రాహు దశ వచ్చినా, కేతు దశ వచ్చినా, దశాంతర దశల్లో రాహుకేతు ప్రత్యందర్శలు వచ్చినా, ఈ గోచార రీత్యా రాహు బాగలేకపోయినా మన జీవితంలో కష్టాలు తప్పవు. మరి ఆ కష్టాలు తప్పకూడదు రాహు నుంచి అని అంటే సర్పదేవతలకు పూజ చేయండి. మీరు సర్పదేవతలకు పూజ చేయండి, నేను మీకు వరాలు ఇస్తానని చెప్పాడు. అందుకే సర్పాలు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సంతాన దోషం అనేది పోతుంది అని చెప్తారు అనమాట. ఇది ఒకటి. మరి గ్రహణ సమయంలో ఏంటి వీళ్ళకున్న శక్తి అంటే కనెక్షన్ కోసం గ్రహణ సమయంలో ఏముంది అని అంటే బ్రహ్మ వరం ఇచ్చాడు. నాకు అమరత్వం వచ్చింది, నీకేం వరం కావాలి కోరుకొని అంటాడు. నేను దేవతలాగానే శాసించాలి అని అంటే బ్రహ్మ అంటాడు, నీకు దేవతలుగా శాసించే అధికారం అయితే నీకు లేదు, కాకపోతే నీకు అమరత్వం వచ్చింది కాబట్టి నీకు కొన్ని శక్తులు ఉన్నాయి, నీకు నేను అవకాశం ఇవ్వాలి. కానీ ఎప్పుడు అవకాశం ఇస్తాను అంటే ఎప్పుడైతే నీవు సంపాత స్థానంగా మారుతావు, ఛాయాగ్రహాలుగా మీరుంటారు. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద పడ్డప్పుడు భూమి యొక్క నీడ దూరంగా వెళుతుంది. ఆ కక్ష లోపలికి చంద్రుడు ప్రవేశిస్తాడు, నీడలో మీరుంటారు. రాహువు నీడలో, అదేవిధంగా కేతువు సంపాత స్థానంగా ఉంటాడు. కాబట్టి ఈ సంపాత స్థానం లోపల ఉంటారు. కాబట్టి ఎప్పుడెప్పుడైతే సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడతాయో, గ్రహణం ఏర్పడడం అంటే మీరు సైంటిఫిక్గా చెప్తున్నాను, చంద్రగ్రహణం అంటే సూర్యుడి వల్ల వచ్చే వెలుగుతో భూమి నీడ పెద్దదవుతుంది. ఆ భూమి నీడ లోపలికి ఎప్పుడైతే చంద్రుడు ప్రవేశిస్తాడో అది చంద్రగ్రహణము. భూవాసులకు సూర్యుడికి మధ్యన చంద్రుడు వస్తాడు కాబట్టి సూర్యుడు కనబడడు కాబట్టి అది సూర్యగ్రహణం. సింపుల్, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మీరు కెమెరా భూమి, నా ముఖము సూర్యుడు, ఇది చంద్రుడు, ఇలా అడ్డం వచ్చింది అంటే ఇది సూర్యగ్రహణము. క్లియర్. ఇప్పుడు నా యొక్క కంటి యొక్క దృష్టి సూర్యుడు, ఇక్కడ భూమి, ఇక్కడ చంద్రుడు వచ్చాడు, నా చేతికి ఇక్కడ ఆపోజిట్గా చంద్రుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఉన్నటువంటి నీడ లోపలికి చంద్రుడు ఇట్లా ప్రవేశించాడు కాబట్టి చంద్రుడు నా కంటి కనబడ్డు అంటే భూమికి కనబడ్డు, అంతే. సింపుల్ లాజిక్. ఇది సైంటిఫిక్గా చెప్పాలంటే ఖగోళ విజ్ఞానం ప్రకారం. కానీ ఎప్పుడెప్పుడైతే సూర్య చంద్రులకు గ్రహణం ఏర్పడుతుందో అప్పుడు కాస్మిక్ ఎనర్జీస్ అనేటివి స్టాప్ అయిపోతాయి. అంటే పాజిటివ్ ఎనర్జీస్ అన్ని ఆగిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ పెరిగిపోతాయి, విజృంభిస్తాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ని మనము రాక్షస శక్తి అంటాం. అప్పుడు దేవతలందరూ శక్తి విహీనులు అవుతారు. ఆ ఒక్క కాలం చాలు, ఎంత, ఆ గంటన్నర చాలు ఈ సృష్టిని నాశనం చేయడానికి. దేవతలకి శక్తి ఉండదు, అది అమ్మవారే ఇచ్చారు వరం, ఇంకా మనం కాదు, బ్రహ్మదేవుడే వరం ఇచ్చేశాడు. కాబట్టి దేవతలందరూ శక్తి విహీనులు అయిపోతారు, రాక్షసులు శక్తిమంతులు అవుతారు. ఇప్పుడు ఈ మధ్యనే మనకి మాదాపూర్లో ఒక పెద్ద బిల్డింగ్ పడగొట్టేశారు. బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ళు పట్టింది, పెద్ద బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టడానికి 15 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టింది. కూల్చడానికి ఎంత టైం పడుతుంది? సిస్టమేటిక్గా కూల్చాలంటే చిటికేసే లోపల అయిపోతుంది, నిమిషం కూడా అక్కర్లా, 30 సెకండ్లో దమ్మదమ్మ కూల్చేస్తున్నారు. ఇంత చాలు.
కట్టడం కష్టం, సృష్టించడం కష్టం, నాశనం చేయడం క్షణకాలం. కాబట్టి ఆ నాశనం చేసే గ్రహాలు ఇప్పుడు ఉద్యుక్తమవుతాయి. ఆ టైంలో ఉద్యుక్తమవుతాయి. అవి ఏం చేస్తాయి, ఆ గ్రహాలు చేసే ఏంటంటే మానవుల యొక్క పునరుత్పత్తి శక్తిని తగ్గించడానికి ప్రచోదనం అవుతాయి. ఎక్కడ ఏ మనిషి గర్భం కడుతున్నా ఇంకా ఆ గర్భం మీద పిండం మీద దాడి చేయడానికి అవి వచ్చేస్తాయి, రెడీ అయిపోతాయి. అందుకే నారాయణ మంత్రం చదవాలి. తర్వాత ఏం చేయాలి, గోవు యొక్క దీపం వెలిగించుకోవాలి. అది ఉన్న చోటికి రావు, బికాస్ ఆ ఎనర్జీ శక్తి అక్కడి వరకే ఆగిపోతుంది. నారాయణ మంత్రం ఉన్న చోటికి రావు, రాగి చెంబులో నీళ్లు తులసి ఉన్న చోటికి రావు, శక్తి ఉన్న చోటికి రావు. కాబట్టి ఈ చంద్రగ్రహణము ఇందువల్లనే మనకి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం వల్ల కానీ వేద కలుగుతుంది. దాన్ని గ్రహణ వేద అంటారు. ఈ గ్రహణ వేద సమయంలో ఏం చేయాలి, ఏం చేస్తే మనకి లాభం కలుగుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి చాలా ఆపత్కాలం వచ్చింది. ఒకడు వచ్చి మన పీక మీద కూర్చున్నాడు, ఇంకేం కత్తి పెట్టి మన నరకాలనుకుంటున్నాడు. సడన్గా ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని దెబ్బని కొట్టి నీకు మహాబలాన్ని ఇచ్చి నీకు అండగా నిలబడ్డాడు అనుకో, మీరు ఆ వ్యక్తికి జీవితాంతం రుణపడి ఉంటారా? రుణపడరా? 100% గ్యారంటీగా. నువ్వు నిజంగా మానవత్వం నీకుంది, కృతజ్ఞత స్వభావం ఉంది అని అంటే జీవితాంతం వాళ్ళకి నువ్వు తోడుకుంటావు. దాన్ని ఏమంటారు, దైవత్వము అంటారు. అంటే నిజాయితీగా ఉండడము, కృతజ్ఞతగా ఉండడం ఏమంటారు, దైవత్వం అంటారు. అందుకోసం అంటే సహాయం, కష్టకాలంలో సహాయం చేసావు, తిరిగి ఎప్పుడు వచ్చినా సహాయం చేస్తే వాడిని ఏమంటారు, మంచి మాటల్లో కూడా అంటాం కదా, దేవుళ్ళ వచ్చేవారని. అది. సో మనము మామూలు సమయంలో దేవతల్ని ప్రార్థిస్తాం కదా, మామూలు సమయంలో దేవతల్ని ప్రార్థిస్తే అది నార్మల్. కానీ ఈ గ్రహణ సమయంలో దేవతలకి శక్తిని ఇవ్వాలి అని అంటే అగ్నిముఖాహి దేవాహాని, అంటే దేవతలు అగ్నిముఖముతో భోంచేస్తారు, వాళ్ళకి శక్తి అగ్నిముఖముతోనే వస్తుంది. మనము అమ్మవారి గురించని చెప్పి అగ్నిముఖంగా దేవతలకి ఈ గ్రహణ సమయంలో హవిస్సునిస్తే దేవతలకి అమ్మవారు శక్తి ఇస్తుంది, అండనిస్తుంది. అప్పుడు దేవతలకి సహాయం చేసిన వాళ్ళం ఎవరు అవుతాము, మనము యజ్ఞం చేస్తే ఆ గంటన్నర యజ్ఞం ఏదైతే చేస్తామో గ్రహణ సమయంలో దాని యొక్క ప్రభావంతో దేవతలు శక్తివంతులు అవుతారు. అప్పుడు దేవతల మీద రాక్షసులు దాడి చేయకుండా కాపాడిన యొక్క మహానుభావులం ఎవరవుతాము అంటే మనమే అవుతాం. దేవతలకి దేవతలు అయ్యే సమయం ఎప్పుడు అంటే కేవలం గ్రహణ కాలమే. మనుషులు కూడా దేవతలు అవుతారు ఎప్పుడు, గ్రహణ కాలములో. దేవతలకి మీరు అండగా ఉండేటువంటి ఆపద్బాంధవులు అవుతారు. అప్పుడు యక్షరాజు అంటే దేవతలకు సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యం ఏంటంటే యక్షరాజు కుబేరుడు, యక్ష సైన్యం అంటారు దేవతలకి. అప్పుడు యక్షరాజు కుబేరుడికి ఎవరైతే శక్తిని ఇస్తాడో యక్షరాజు తన సైన్యంతో ఈ సమస్త సృష్టిని కాపాడతాడు. కుబేరుడు అంటే కేవలం డబ్బే కాదు, ఆయన అందరినీ కాపాడే వ్యక్తి ఆయన్నే, యక్షరాజు అయిన. ఆయన దగ్గరనే యక్షిణీ దేవతలు ఉంటారు. యక్షిణీ దేవతల శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి వీడియోలో మీకు డిస్కషన్లో చెప్తాను యక్షిణీ ఉపాసన. సో ఆ యక్షిణీ దేవతలు మనల్ని కాపాడతారు. ఇంకా ఎప్పుడు ఈ గంటన్నర సేపు వాళ్ళని మనం కాపాడితే ఆ గంటన్నర తర్వాత ఇంకా వాళ్ళు మన లైఫ్ లాంగ్ మనకి అదృష్టం ఇవ్వడానికి వాళ్ళు మన పక్కనే ఉంటారు. అందుకే మేము గ్రహణ సమయంలో ఏం చేస్తామంటే, నేను ప్రతి గ్రహణం అప్పుడు ఏం చేస్తాను అంటే విశేషంగా ఉపాసన చేస్తాను. మా దగ్గర రుద్రశూలం అని ఒక శూలం ఉంటుంది. నాకు దైవీయ అనుగ్రహ రీత్యా హిమాలయాలకు వెళ్ళినప్పుడు నాకు పరమహంస ఒక గురువు గారు నాకు అది సృజించి మరీ ఇచ్చారు నాకు. అది ఇప్పటికీ అది దైవీయ వరం నాకు, అది రుద్రశూలం. అది వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. ఆ రుద్రశూలము నేను కేవలము గ్రహణ సమయంలో మాత్రమే తీస్తాను, ధనత్రయోదశి రోజు మాత్రమే తీస్తాను, ఇంకెప్పుడు తీయను. అక్షయ తృతీయ, ధనత్రయోదశి, గ్రహణం ఈ సందర్భంలో మాత్రమే తీస్తాను. ఆ రుద్రశూల దర్శనం చేసుకోవాలంటే కేవలం గ్రహణం అప్పుడే దర్శనం చేసుకోవాలి. ఆ గ్రహణం అప్పుడు వచ్చి రుద్రశూల దర్శనం చేసుకోండి. ఆ రోజు నేను ఈ జ్వాలాముఖి మాలని ఉంటాయి, ఇవన్నీ కూడా ఇదే జ్వాలాముఖి మాల. ఇది అగ్నిపర్వతము పేలినప్పుడు ఆ లైవ్గా తీస్తారు. అది కేవలం ఆరుద్ర నక్షత్రంలో మాత్రమే తీస్తారు.